నమస్తే. సంపూర్ణ శ్రేయస్సుపై రూపొందించిన ఈ ప్రత్యేకమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఎంతో ప్రాచీనమైన విశిష్టమైన ఆసనాలు మరియు ప్రాణాయామం గురించి లోతుగా తెలుసుకుందాం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ అద్భుతమైన సాధనలను మనం తెలుగు మరియు ఆంగ్ల పదాల కలయికతో అర్థం చేసుకోబోతున్నాం. ఇవి మన శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎలా ఒక బలమైన పునాది వేస్తాయో తెలుసుకోవడం నిజంగా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది కదూ. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీనిలోకి ప్రవేశిద్దాం. ఈరోజు మనం తత్వశాస్త్రం అనే పునాది నుండి భౌతిక సాధన వరకు ఒక అందమైన ప్రయాణాన్ని చూడబోతున్నాం. యోగా సారాంశంతో మొదలుపెట్టి సురక్షితమైన మార్గదర్శకాలు, ముఖ్యమైన ఆసనాలు, శ్వాస నియంత్రణ మరియు చివరిగా మనస్సు, శరీర సమన్వయం ఎలా సాధించాలో వరుసగా తెలుసుకుందాం. ఒకటో విభాగం యోగా సారాంశం. ఈ అభ్యాసం యొక్క చారిత్రక మూలాలను ఒక్కసారి గమనిస్తే, అష్టాంగ యోగాలో ఆసనాలనేవి మూడవ అంగంగా వస్తాయి. ఇది కేవలం ఏదో సాధారణ శారీరక వ్యాయామం మాత్రమే కాదు, వేల సంవత్సరాల నాటి ఎంతో లోతైన, నిరూపితమైన శాస్త్రం. మహర్షి పతంజలి ఆసనాన్ని స్థిరం సుఖమాసనం అని చాలా అద్భుతంగా నిర్వచించారు. అంటే చాలాసేపు ఎంతో సౌకర్యవంతంగా మరియు స్థిరంగా ఉండగలిగే భంగిమ అని అర్థం. అయితే కొత్తగా ఈ సంక్లిష్టమైన భంగిమలను ప్రయత్నించే ప్రారంభకులకు ఇలా వంకర్లు తిరుగుతూ సౌకర్యవంతంగా ఉండమనేది కొద్దిగా విరుద్ధంగా, నిజం చెప్పాలంటే కాస్త హాస్యాస్పదంగా కూడా అనిపించవచ్చు. కాని నిరంతర సాధనతో ఆ సుఖం ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఈ శారీరక భంగిమలు బాహ్యంగానే కాకుండా అంతర్గతంగా కూడా ఒక అద్భుతమైన ప్రభావాన్ని సృష్టిస్తాయి. క్రమం తప్పకుండా సాధన చేయడం వలన కండరాల బలం పెరగడం దగ్గరనుండి రక్తప్రసరణ, జీర్ణక్రియ మెరుగుపడటం, ఒత్తిడి తగ్గడం వరకు ఎన్నో అద్భుతమైన లాభాలున్నాయి. ఇవి జీవక్రియల పనితీరు నుండి మొదలుపెట్టి ఆధ్యాత్మిక ఎదుగుదల వరకు ప్రతిదానికి ఒక చైన్ రియాక్షన్ లాగా ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తాయి. రెండో విభాగం సురక్షితమైన సాధన కోసం మార్గదర్శకాలు. సాధన చేయడం ఎంత ముఖ్యమో దానికి ముందస్తు సన్నాహాలు కూడా అంతే ముఖ్యం. సరైన విధానాలు పాటించకపోతే ఆశించిన ఫలితాలు రావడం చాలా కష్టం. కాబట్టి ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, సాధనకు ముందు కడుపు పూర్తిగా ఖాళీగా ఉండటం. భోజనం చేసినా కనీసం 4 గంటల తర్వాత మాత్రమే సాధన చేయాలి. అలాగే ఆసనాలను ఎల్లప్పుడూ ఒక అనుభవజ్ఞుడైన గురువు సరైన మార్గదర్శకత్వంలోనే చేయాలి. కళ్లద్దాలు, ఆభరణాలు తీసేసి మంచి గాలి ఆడే ప్రదేశంలో మ్యాట్ వేసుకుని చేయడం వల్ల సాధకులకు అత్యంత సురక్షితమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇక మూడో విభాగం ముఖ్యమైన ఆసనాలు. సైద్ధాంతిక మార్గదర్శకాలను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నేరుగా భౌతిక సాధనలోకి అడుగు పెడదాం. అసలు కొన్ని ముఖ్యమైన భంగిమలు ఎలా ఉంటాయో ప్రాక్టికల్గా చూద్దాం. అర్ధకటి చక్రాసనం అని పిలువబడే ఈ భంగిమలో నిలబడి పక్కకు వంగాలి. ఇందులో ఒక చేతిని నేరుగా 180 డిగ్రీలు పైకెత్తి నెమ్మదిగా పక్కకు వంగుతాం. కాలేయం పనితీరును మెరుగుపరచడానికి, అలాగే కాలికండరాలకు బలాన్నివ్వడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడ అత్యంత విశేషమేమిటంటే, ఈ ఆసనానికి ఎటువంటి పరిమితులు లేవు, కాబట్టి ఎవరైనా చాలా సులభంగా సాధన చేయవచ్చు. మరియు ఇది మనం తెలుసుకోవాల్సిన మరో అద్భుతమైన దశను వివరిస్తుంది. పూర్తిగా విశ్రాంతి తీసుకునే మకరాసన స్థితి నుండి కాళ్లను ఏకంగా 45 డిగ్రీల వరకు పైకెత్తే శలభాసన భంగిమకు మారే ఈ దృశ్యమాన విధానం నిజంగా అద్భుతం. ఈ మార్పు వెన్నెముకకు మరియు వీపు కండరాలకు ఎంతో గొప్ప బలాన్నిస్తుంది. ఇక్కడ భుజంగాసనం మరియు ఉత్తాన పాదాసనం మధ్య ఉన్న వ్యత్యాసాలను ఒకసారి గమనిస్తే, ఆసనాలు ఎల్లప్పుడూ శరీరాన్ని నయం చేయడానికి ఉపకరిస్తాయని స్పష్టంగా అర్థమవుతుంది. కాని శరీర పరిమితులను గౌరవించడం ఇక్కడ చాలా ముఖ్యం. ఉదాహరణకు, నడుము నొప్పి ఉన్నవారు ఉత్తాన పాదాసనం చేయకూడదు. అలాగే ఇటీవల ఉదర శస్త్రచికిత్స జరిగినవారు భుజంగాసనానికి దూరంగా ఉండాలి. సరైన భంగిమను ఎంచుకోవడం ద్వారా మాత్రమే గాయాల బారిన పడకుండా ప్రయోజనాలను పొందగలం. శారీరక భంగిమల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. అసలు కదలికతో పాటు శ్వాస కూడా సరిగ్గా కలిస్తే ఏమవుతుంది? ఈ ప్రశ్నే మనల్ని ఆసనాల భౌతిక ప్రపంచం నుండి ప్రాణాయామం అనే అద్భుతమైన శ్వాస నియంత్రణ ప్రపంచంలోకి సున్నికంగా తీసుకువెళ్తుంది. నాలుగో విభాగం శ్వాస నియంత్రణ. ప్రాణాయామమంటే కేవలం గాలి పీల్చడం, వదలడం మాత్రమే కాదు సుమా. ఇది మనలోని ప్రాణశక్తిని సరైన దిశలో నడిపించడం. మన నాడీ వ్యవస్థను ఉత్తేజపరచడానికి, ప్రశాంతంగా ఉంచడానికి మరియు శరీరంలోని
శక్తి మార్గాలను సమతుల్యం చేయడానికి ఇది అత్యంత ముఖ్యమైన సాధనం. యోగశ్వాసలో పూరక, రేచక మరియు కుంభక అనే 3 ప్రాథమిక దశలుంటాయి. ఇన్హలేషన్, ఎక్సలేషన్ మరియు రిటెన్షన్ అని కూడా అంటారు. ఈ అద్భుతమైన సంస్కృత పదాలు శరీరంలోని ప్రాణవాయువు అనగా జీవశక్తిని ఎలా నియంత్రించాలో స్పష్టంగా తెలియజేస్తాయి. ఈ గొప్ప వారసత్వాన్ని తెలుసుకోవడం నిజంగా ఎంతో ఉత్తేజకరం కదా. తదుపరి దానికి వెళ్దాం మరియు ఇది ఎలా నిర్మితమవుతుందో ఇప్పుడు చూద్దాం. వెన్నెముక నిటారుగా ఉంచి పద్మాసనంలో కూర్చుని చేసే ఈ నాడీశుద్ధి ప్రాణాయామంలో చేతులను నాసికాముద్ర మరియు చిన్ముద్రలలో ఉంచుతాము. ఇలా లయబద్ధంగా ఎడమ, కుడి నాసికారంధ్రాల ద్వారా గాలిని మార్చి పీల్చుకునే విధానం వల్ల శరీరంలోని సూక్ష్మ శక్తి మార్గాలు ఎంతో అద్భుతంగా శుభ్రపడతాయి. ఇక చివరిది 5వ విభాగం, మనస్సు, శరీర సమన్వయం సాధించడం. ఈ నిర్మాణాత్మక సాధనను ముగించటానికి ముందు సంపూర్ణ శ్రేయస్సును స్థిరపరిచే మరియు అత్యంత విశ్రాంతినిచ్చే ఒక అద్భుతమైన శ్వాస పద్ధతిని ఇప్పుడు చూద్దాం. ఈ భ్రామరీ ప్రాణాయామం అనేది శ్వాస తీసుకునే ప్రక్రియలో ఒక సున్నితమైన తేనెటీగలాంటి నాదాన్ని అంటే హమ్మింగ్ సౌండ్ని జోడిస్తుంది. ఓంకార పఠనం నుండి వచ్చే ఆ మకార ధ్వనిని గాలి వదిలేటప్పుడు చేయడం వల్ల అపారమైన ప్రయోజనాలున్నాయి. ఇది మెదడులోని ఆందోళనను తగ్గిస్తుంది, నిద్రా నాణ్యతను మెరుగుపరుస్తుంది మరియు రక్తపోటును చక్కగా సమతుల్యం చేస్తుంది. నిజంగా ఒక అద్భుతమైన రిలాక్సేషన్ టెక్నిక్. శారీరక భంగిమలు మరియు ఏకాగ్రతతో కూడిన శ్వాస అనేవి ఒకదానితో ఒకటి ఎంత లోతుగా ముడిపడి ఉన్నాయో ఇప్పుడు అందరికీ స్పష్టంగా అర్థమై ఉంటుంది. మరి రేపటి సంపూర్ణ ఆరోగ్యానికి మరియు అంతులేని ప్రశాంతతకు ఏ ప్రాథమిక సాధన అత్యుత్తమ పునాదిగా మారుతుందనేది ఆలోచించటం ఎంతో ఆసక్తికరం. ఆ ప్రాథమిక సాధనే మీ దైనందిన జీవితంలో ఒక దృఢమైన యాంకర్లాగా పనిచేస్తుంది. ఈ అద్భుతమైన అభ్యాసం ప్రతి ఒక్కరిలోనూ సరికొత్త శక్తిని నింపుతుందని ఆశిస్తూ ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. ఆసనాల శక్తిని పూర్తిగా అనుభూతి చెందండి.